సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఈ 2 రోజులుగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కి సంబంధించిన అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కేవలం ఒక ఫెర్టిలిటీ సెంటరే కాదు, దాదాపుగా ఫెర్టిలిటీ సెంటర్ల యొక్క వ్యవహారమే పూర్తి బిజినెస్. మనుషుల యొక్క ఎమోషన్స్ తో ఆడుకోవడమే వీళ్ళ పెట్టుబడి. మనుషుల యొక్క ఎమోషన్స్ తో డబ్బులు సొత్తు చేసుకోవడమే వీళ్ళ ప్రధాన ఎజెండా. పెళ్ళైన తరువాత ఏదైనా చిన్న చిన్న సమస్యల కారణంగా పిల్లలు పుట్టడం ఆలస్యమైనా, పిల్లలు పుట్టడం లేదంటూ కొంతమంది పేరెంట్స్ ఎవరైతే తల్లిదండ్రులు కావాలనే ఆలోచనతో ఉన్నవారు ఈ హాస్పిటల్ సందర్శించారంటే ఇక అంతే పని. జేబులు గుల్లా అవ్వాల్సిందే, అనారోగ్యం క్షీణించాల్సిందే, అవసరమైతే ప్రాణాలు పోయినా భయపడాల్సిన పని లేదు, ప్రాణాలు పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని. అటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఎజెండాతోనే ఈ ఫెర్టిలిటీ సెంటర్ అని కూడా దాదాపుగా స్టార్ట్ అవుతున్నాయి. దాంట్లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సంబంధించిన ఒక అంశాన్ని మీకు తెర మీద ఉంచే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. సో ఇక్కడ ఏం జరిగింది అంటే కనుక, ఇద్దరు భార్యాభర్తలు తమ కొన్నేళ్లుగా పిల్లలు పుట్టడం లేదని చెప్పి ఒక ఫెర్టిలిటీ సెంటర్ని, ఇదే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ని ఆశ్రయిస్తే సరోగసి సజెస్ట్ చేశారు. 30 లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకారు. ఆ తర్వాత దఫాల వారీగా వీళ్ళ దగ్గర నుంచి గమెట్స్ అండ్ స్పర్మ్ తీసుకొని ఆ సరోగసి విధానాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి అక్కడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్లు చెప్పుకొచ్చారు. దాంట్లో డాక్టర్ పేరు నమ్రత. తను చెప్పుకొచ్చినటువంటి విధానాన్ని పాటిస్తున్నారు ఇద్దరు దంపతులు. అయితే సరోగసి కోసం డబ్బులు చెల్లించడం వరకు మాత్రం వాళ్ళు చూశారు. వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ఆ గ్యామెట్స్ని, వాళ్ళకు ఉన్నటువంటి స్పర్మ్ని ఇవ్వడం అంతవరకు మాత్రమే పనిగా ఉంచారు. కానీ ఆ బిడ్డ జన్మనిచ్చేంత వరకు అసలు ఆ అమ్మాయి ఎలా ఉంది, నిజంగానే సరోగసిలో మా పిల్లలే జన్మిస్తున్నారా ఏంటనేది గమనించలేకపోయారు. ఆ తర్వాత పిల్లవాడు పుట్టాడని చెప్పి ఆ ఫెర్టిలిటీ సెంటర్ నుంచి ఆ దంపతులు ఎవరైతే ఉంటారో వారికి ఆ పిల్లవాడిని అప్పగించారు. ఆ తర్వాత ఆ పిల్లవాడికి డిఎన్ఏ టెస్ట్ చేయమన్నా కూడా నిరాకరించారట. అంటే ఎగ్జాక్ట్గా మాకు పుట్టింది మా పిల్లవాడా కాదా డిఎన్ఏ టెస్ట్ చేయమని అంటే నిరాకరించారట. తర్వాత వాళ్ళు బేసిక్గా రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు, కొంత మెచ్యూర్డ్ అండ్ వెల్ ఎనఫ్ ఫైనాన్షియల్గా కూడా ఉన్నవాళ్ళు. సో వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి న్యూఢిల్లీలో డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే ఆ బాబు తమకు పుట్టినటువంటి బాబు కాదు, అంటే తమ ద్వారా తమ గమెట్స్ అండ్ స్పర్మ్ ఇచ్చిన విధంగా సరోగసి ద్వారా పుట్టిన బాబు కాదు, డిఎన్ఏ టెస్ట్లో ఏమాత్రం మాకు పోలినట్టుగా మ్యాచ్ అవ్వడం లేదని చెప్పి నిర్ధారించిన దంపతులు మళ్ళీ వచ్చి హైదరాబాద్లో పిఎస్లో కంప్లైంట్ చేస్తే అసలు విషయం బయటపడింది. ఇంతకీ ఏంటి ఇప్పుడు సంచలన విషయం బయటపడింది అంటే కనుక, 30 లక్షలు తీసుకున్నారు. 90,000 రూపాయల నుంచి ఓ ఇద్దరు దంపతుల నుంచి పెంచి పోషించుకోలేనటువంటి ఒక పేదరికం ఉన్నటువంటి ఆ దంపతుల నుంచి 90,000 రూపాయలు ఇచ్చి ఆ బాబును కొని ఈ దంపతులకు అప్పగించారు. ఏమని? సరోగసి పేరిట 30 లక్షల రూపాయలు వీరి దగ్గర నుంచి తీసుకున్నారు. 90,000 రూపాయలకి వేరే మహిళకు పుట్టిన ఒక బిడ్డని కొని ఈ దంపతులకు అప్పగించారు. పిల్లలు కావాలనుకున్న జంటకు 30 లక్షల రూపాయలు విక్రయించింది. అయితే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ప్రస్తుతానికి 8 మంది పైన కేసు నమోదైన 8 మంది అరెస్ట్ చేశారు పోలీసులు. ఏదేమైనా నిజంగా ఫెర్టిలిటీ సెంటర్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో కొంత ఫుడ్ కల్చర్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్నటువంటి పొల్యూషన్ కానివ్వండి, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కొంత పిల్లలు పుట్టడం ఆలస్యమైనా, లేకపోతే పిల్లలు త్వరగా కావాలని ఒక ఆలోచనతో దంపతులు కానివ్వండి, ఇటువంటి మోసాలకు బలవుతున్నారు. ఫెర్టిలిటీ సెంటర్లకు వెళ్తున్నారు, రకరకాలుగా వాళ్ళు చెప్పేటువంటి మాయ మాటలు నమ్ము డబ్బులు పోతే పోనివ్వండి, నాకు పిల్లలు కావాలి అనే ఆలోచనతో ఉన్నవారు ఆస్తులు కూడబెట్టి, ఆస్తులు తనఖా పెట్టి తీసుకొచ్చి డబ్బులు అప్పచెప్తున్నారు. చాలా పెద్ద మోసం, భారీ మోసం. ఫెర్టిలిటీ సెంటర్ల యొక్క భారీ మోసానికి ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఒక నిదర్శనంగా చూడాల్సిన అవసరం ఉంది. దాదాపుగా మెజారిటీ ఫెర్టిలిటీ సెంటర్ల దగ్గర పరిస్థితి రకంగానే ఉంటుంది. మీకు పిల్లలు పుట్టించే విధంగా మేము అన్ని రకాల మెడిసిన్స్ ఇస్తామని, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తామని, ఇంకా చాలా భారీ మోసానికి లక్షలకు లక్షలే, టెస్ట్కు ₹1,00,000, ఇంకో దానికి 50,000. ఇలా అక్కడికి వెళ్ళామంటే చాలు, ఇక మన నోట్ల కట్టలు మోసుకుంటూ వెళ్లాల్సిందే. ఆ నోట్ల కట్టలు మోసుకుంటూ వెళ్ళి అక్కడ అప్పచెప్తే ఆ చివరాకరణ పిల్లలు పుడితేనేమో పుట్టిరి, లేదనంటే ఈ రకంగా సరోగసి పేరిట భయభ్రాంతులకు గురి చేసి, లేకపోతే ఒప్పించి మెప్పించి డబ్బులు తీసుకొని ఆ తర్వాత ఒక దగ్గర పిల్లవాడిని కొనుక్కొచ్చి ఇస్తూ ఉంటారు. 90,000 రూపాయలకి ఒక దగ్గర ఒక నిరుపేద దంపతుల దగ్గర నుంచి ఆ పిల్లవాడిని కొనుక్కొచ్చి 30 లక్షల రూపాయల దగ్గర తీసుకొని సరోగసి అని చెప్పి అప్పచెప్పారట. సిగ్గనిపించాలి కనీసం. అక్కడ ఉంది ఒక మహిళే కదా, వ్యాపారమా? ఈ అంశంతో వ్యాపారమా? ఒక జీవితానికి జన్మనిచ్చిన అంశంపై వ్యాపారమా?
నిజంగా ఆ అమ్మాయి లేకపోతే వచ్చిన దంపతులకు ఉన్న అనారోగ్య సమస్య ఉంటే వారిని బాగు చేసే అవకాశం మీ దగ్గర ఉంటే బాగు చేయండి. అది కూడా కొంత వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోకుండా డబ్బులు, నేను చెప్తున్నాను కదా, కొత్తగా పెళ్ళినటువంటి దంపతులకు సంబంధించినటువంటి ఆ ఎమోషన్ని చాలా బలంగా పసిగట్టి వీరి రకంగా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కమర్షియల్గా కంప్లీట్ బిజినెస్, వాళ్ళ ఎమోషనల్ పెట్టుబడి, వాళ్ళ అమాయకత్వం, వీళ్ళకున్నటువంటి ఒక ఆశ, వీళ్ళు డబ్బులు కొల్లగొట్టడం కోసమే ఏర్పాటు చేసుకున్న ఫెర్టిలిటీ సెంటర్స్ ఇవన్నీ కూడా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, కరీంనగర్, వరంగల్ ఈ ప్రముఖ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఫెర్టిలిటీ సెంటర్ కూడా 90% ఫెర్టిలిటీ సెంటర్స్ అన్ని కూడా, నేను ఈ వార్త చెప్తున్నందుకు బహుశా ఫెర్టిలిటీ సెంటర్స్ అన్ని కూడా నాపై కొంత కక్ష కట్టొచ్చు, లేకపోతే వారంతా కూడా కొంత నాపై ఒక నెగిటివ్ అభిప్రాయంతో ఉండొచ్చు. కానీ 90% ఫెర్టిలిటీ సెంటర్లు కూడా ఇదే రకమైనటువంటి ఒక దురాలోచన కలిగి ఉన్నవే. 90% ఫెర్టిలిటీ సెంటర్స్ అన్ని కూడా కేవలం కమర్షియలైజ్డ్గా ఉన్నటువంటి మాత్రమే. సో ప్రస్తుతానికి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించినటువంటి ఒక అంశంలో 2 ఏళ్ల క్రితం ఇద్దరు దంపతులు, రాజస్థాన్కి సంబంధించిన ఇద్దరు దంపతులు తమకు పిల్లలు పుట్టడం లేదని చెప్పి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ని ఆశ్రయిస్తే సరోగసి సజెస్ట్ చేసి 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసి 30 లక్షల రూపాయలు కట్టిన తర్వాత 90,000 రూపాయలకి వేరే ఒక మహిళ దగ్గర నుంచి బిడ్డను కొనుక్కొచ్చి ఇద్దరికి అప్పగించారు. బేసిక్గా సరోగసి అంటేనే దాదాపుగా DNA మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో స్పర్మ్ కానివ్వండి, గెమెట్స్ కానివ్వండి, ఇద్దరు దంపతుల నుంచి తీసుకొని వేరే ఒక మహిళ కంటూ ఉంటుంది, ఆమెలో ఇంజెక్ట్ చేసి ఇవన్నీ కూడా ఆ మహిళ గర్భం దాలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ మహిళ కడుపులో ఆ బిడ్డ పెరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడ పుట్టినటువంటి ఆ బిడ్డను తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తూ ఉంటారు. అది లీగల్గా కొన్ని సందర్భాల్లో జరిగిందే. బేసిక్గా మన సెలబ్రిటీస్ దాంట్లో చూస్తూ ఉంటాం. 30 లక్షల రూపాయలు ఇవ్వగలిగారు వీళ్ళనంటే డెఫినెట్గా వీళ్ళు కూడా కొంత ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళే. కానీ ఇక్కడ వారికి ఇల్లీగల్గా జరిగిన అంశం ఏంటంటే DNA టెస్ట్ చేయమంటే DNA టెస్ట్ చేయలేదు. అంటే అక్కడ పుట్టిన బిడ్డ మా బిడ్డేనా, DNA టెస్ట్ చేయమండి అని చెప్పారంటే DNA టెస్ట్ చేయలేదు. ఆ తర్వాత వాళ్ళు వేరే ఒక సెంటర్కి వెళ్ళి DNA టెస్ట్ చేయించుకుంటే అక్కడ పుట్టిన బిడ్డ తమ బిడ్డ కాదు, DNA టెస్ట్ మ్యాచ్ అవ్వలేదు. సో ప్రస్తుతానికి ఏదేమైనా ఈ ఘటన కొంత ఆందోళన గురి చేస్తోంది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో 8 మంది అరెస్ట్ చేశారు. ఒకసారి ఈ ఘటన పైన డీసీపీ స్థాయి అధికారి ఏం మాట్లాడారో చూద్దాం. అసలు విషయాన్ని బట్టబయలు చేసే అంశాన్ని డీసీపీ చాలా క్లియర్ చెప్పుకొచ్చారు. ఒకసారి తన మాటలు విందాం. ఈరోజు మాకు ఒక గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఒక మెడికల్ క్లినిక్, ఫర్టిలిటీ క్లినిక్ రిలేటెడ్ కంప్లైంట్ వచ్చింది. సో ఆ కంప్లైంట్ గురించి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఆన్గోయింగ్ ఉంది. ప్రజెంట్లీ దీంట్లో ఈ క్లినిక్కి రిలేటెడ్ కొన్ని అంశాలు, ఏదైనా కమర్షియల్ సరోగసీ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే IVF ట్రీట్మెంట్ ఇల్లీగల్గా చేస్తున్నారా, ఇట్లాంటి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. సో దీని గురించి వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు DMHO సైడ్ నుంచి మెడికల్ టీమ్స్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ సైడ్ నుంచి టీమ్స్ అందరు కలిసి ఒక జాయింట్ వెరిఫికేషన్ ఇప్పుడు చేస్తున్నాము. ఫర్దర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్, ఇప్పుడు ఎంతమంది అక్యూజ్డ్ ఉన్నారు అండ్ అన్ని డీటెయిల్స్ అని మేము గివ్ ఇట్ టు మీడియా అండ్ పబ్లిక్ షార్ట్లీ. ప్రజెంట్లీ ఇప్పుడు ఈ కేసులో ఓన్లీ థింగ్ వీ కెన్ టెల్ ఇస్ దీంట్లో కొంచెం మల్టీ స్టేట్ యాంగిల్స్ ఉన్నాయి. సో అది అన్ని రకాలుగా వీఆర్ డూయింగ్ ప్రాపర్ వెరిఫికేషన్. వెరీ సూన్ వీ విల్ గివ్ ఆల్ డీటెయిల్స్. మేడం వీళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయా అసలు లేదా? కంప్లైంట్ వాజ్ దిస్ ఓన్లీ, వితౌట్ పర్మిషన్స్ ఏమైనా చేస్తున్నారా అని. సో అదే వెరిఫై చేస్తానికి అన్ని ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్స్ వీఆర్ వెరిఫై. విల్ గివ్ ఫుల్ డీటెయిల్స్ అబౌట్ ది కేస్, ఎట్లా మాకు తెలిసింది ఏంటి, మెయిన్ కంప్లైంట్ ఏంటి, ఆల్ దాట్ వీ విల్ గివ్ యూ వెరీ సూన్. మేడం సిటీలో వీళ్ళకి రిపీట్ ఉందా? I don't know, we are verifying all that.